కాశ్మీర్ పహల్గాం పర్యాటక కేంద్రంలో అమాయక పర్యాటకులను పాక్ ఉగ్రముక్కలు కాల్చి చంపడం దారుణమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాంలో అమరులైన వారి స్మృత్యర్థం, వారి ఆత్మ శాంతి కొరకు బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులతో శాంతియుత ర్యాలీ కాకినాడ బీజేపీ కార్యాలయం నుండి జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్న అమరవీరుల స్తూపం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బిక్కిన యాత్రికులపై జరిగిన అమానుష దాడిని యావత్తు భారతదేశం ముక్త కంఠంతో ఖండిస్తున్నారని, ఇటువంటి దాడులను శాంతియుత వాతావరణం కోరుకునే ఎవరూ సహించరన్నారు. అమరులైన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకి ఈ విపత్తును తట్టుకునే శక్తి ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, యార్లగడ్డ రామ్కుమార్, తుమ్మల పద్మజ, గండి కొండలరావు, సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, చూడిశెట్టి రమేష్, జ్యోతుల రాజేష్, విత్రాల వెంకటరమణ, గుడి వెంకట్, పైడా రవీంద్ర, పెండం శ్రీదేవి, గుటూరు పద్మ, తుమ్మలపల్లి నారాయణరావు, ముసలిగంటి సురేష్, గౌతు చిన్న, కళ్ల ధనరాజు, కళ్యాణ్, పైడా వెంకట నారాయణ, ఓలేటి రాము, మాధవి, శ్రీదేవి, జయలక్ష్మి, శేఖా వెంకట్, కేవి చలపతి, సుగుణ సింగ్, అపర్ణ, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వారు ఏ మతానికి సంబంధించిన వారని చెప్పేసి తెలుసుకుని వారి మీద దాడులు చేయడం అనేటువంటిది చాలా దారుణమైన పరిస్థితి. దాడి చేసేటప్పుడు అక్కడ చిన్నపిల్లలు, మహిళలు మరియు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పక్కన ఉన్నారు. వారు అందరి ముందు వారిని చంపడం అంటే నిజంగా అది మానవత్వం కాదు. అటువంటి పరిస్థితి వారికి ఉన్నటువంటి మైండ్ సెట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇది పూర్తిగా చూపిస్తుంది. టెర్రరిజంతో భారతదేశాన్ని భయపెట్టాలనుకుంటే అది చాలా చిన్న విషయం. వారు చేసిన దానికి 30 మంది చనిపోయారు. అక్కడ 30 మందికి 3 లక్షల మంది ముష్కర్లు చనిపోతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారు చేసినటువంటి అఘాయిత్యానికి యావత్ భారతదేశం కూడా చాలా శోకసముద్రంతో ఉంది. వారికి అండగా మేము అందరూ ఉన్నాం. వారు చేసినటువంటి ఈ దుశ్చర్యకి తప్పకుండా ప్రాయశ్చిత్తం అనుభవిస్తారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటుందని చెప్పేసి భారతదేశంలో అందరూ కూడా విశ్వసిస్తున్నారు. మేము కూడా దాన్ని మీరందరూ కూడా భారతీయులందరూ కూడా దీన్ని విశ్వసించాలి. వారు ముష్కర్లు తగిన సమాధానం చాలా షార్ట్ స్పాన్లో పొందుతారని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. కాకినాడలో ఈ కాకినాడ ప్రదర్శన చేయడం జరిగింది. భారతదేశాన్ని తీవ్రవాదంతో బెదిరించాలని, భయపెట్టాలని చూసినప్పుడల్లా భారత ప్రభుత్వం పాకిస్తాన్కి గుణపాఠం చెబుతూనే ఉంది. కాకపోతే ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేసిన ప్రతిసారి మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు సపోర్ట్ ఉందనేటువంటి విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. నిన్నటి వరకు వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి అనేక అల్లర్లు ఏవైతే ఉన్నాయో, హిందువుల మీద దాడులు ఏదైతే ఉన్నాయో అవి నిన్నటితోటి భారత ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలతోటి వారి యొక్క ఆందోళన ఆగినప్పటికీ పాకిస్తాన్ నుంచి జరిగినటువంటి ఆందోళన చూస్తే భారత ప్రధానమంత్రి గారు విదేశాల్లో ఉండి కూడా ఆ యొక్క కార్యక్రమాలు ఆఫ్ చేసుకుని భారతదేశంలో వచ్చి విమానాశ్రయంలోనే అమిత్ షా గారితో పాటు ఈ యొక్క చర్చలు జరిపి పాకిస్తాన్ అంతు చూస్తాను, తీవ్రవాదాలు ఆపకపోతే భారతదేశం దెబ్బకి పాకిస్తాన్ పారిపోయే పరిస్థితి ఉంటుందని హెచ్చరించినటువంటి తీరేదైతే ఉందో, అక్కడ ప్రజల్ని కాల్చి చంపారో ఇది దేశ ప్రజలందరూ కూడా ఖండించవలసిన విషయం. అదేవిధంగా ఇది దేశ ప్రజలందరికీ అండగా ఉండాలి. దేశ ప్రజలందరూ కూడా ఎవరైతే ముష్కరుల వల్ల చనిపోయారో వారికి అండగా మేమున్నాం అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తూ ఉంది. వారికి తగిన గుణపాఠం భారత ప్రభుత్వం చెబుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ నేను చేశానని ప్రకటించుకోవటం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా మట్టి కనిపించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తీవ్రవాదులను హెచ్చరిస్తారు.